ఎందుకంటే నేనే కనుక ధర్మ మార్గం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఈ భూమండలంలో ధర్మ సంస్థాపన కోసం బ్రహ్మదేవుడు 14 మంది మనువుల్ని సృష్టించాడు. ఒకప్పుడైతే బ్రహ్మదేవుడు తన మనస్సంకల్పంతోనే పిల్లల్ని సృష్టించేవాడు. బ్రహ్మ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే హృదయం నుంచి, ముఖం నుంచి, చేతుల నుంచి, కంఠం నుంచి జనులు పుట్టుకొచ్చేవారు. కొంతకాలం పోయిన తర్వాత ఆయన అనుకున్నాడు, ఇలా నా శరీరం నుంచి కాకుండా మానవుల ద్వారా మానవుల్ని, జీవుల ద్వారా జీవుల్ని సృష్టించాలనుకున్నాడు. అప్పుడు ఆయన తన కుడి భుజం నుంచి ఒక మహాపురుషుణ్ణి సృష్టించాడు. స్వయంభూ అంటే బ్రహ్మ, బ్రహ్మాత్మభూ సురజ్యేష్ఠ పరమేష్ఠీ పితామహ అనే బ్రహ్మగారి పేర్లు. తన ఎంత తాను ఒక రూపం ధరించాడు కనుక బ్రహ్మకి ఆత్మభూ స్వయంభూ అనర్థం. భూ అంటే ఉండుట, రూపము ధరించుట. ఎలా ధరించాడు? స్వయం, తన ఎంత తాను. అందువల్ల స్వయంభూ అనగా బ్రహ్మ. బ్రహ్మ కుడి చేతి నుంచి పుట్టాడు గనక అతనికి స్వయంభువు అని పేరు వచ్చింది. స్వయంభూ నుండి పుట్టాడు గనక స్వయంభువు అన్నారు. మొట్టమొదటి మనువు అతడు. ఇప్పుడు బ్రహ్మ తన ఎడమ చేతి నుంచి మరొక అందగత్తెను సృష్టించాడు, పరమసుందరీమణిని సృష్టించాడు. ఆవిడ్ని చూస్తే కొన్ని వేల మంది అందగత్తెల చేత చాకిరీ చేయించుకోవడానికి పనికొచ్చే సుందరీమణి కింద కనబడేది. అందుకని ఆవిడ్ని శతరూప అన్నారు. ఒక రూపం కాదట, 100 మంది అందగత్తెల లావణ్యం ఉన్నది. అంటే అంత అందగత్తె అని చెప్పడానికి ఆ మాట వాడారు. ఒక సూర్యుడు కాదండి, కోటి సూర్యుల కాంతితో ఉన్నాడంటే నిజంగా కోటి సూర్యులు ఒకసారి కనబడతారా? ఒకే వ్యక్తిలో అంత కాంతి ఉంటే కోటి సూర్యప్రభ భాసమాన అంటాం. అలాగే ఒక అందగత్తెలో కొన్ని వేల మంది సుందరీమణుల సౌందర్యం కలగాపులగమయ్యి ఉంటే శతరూప అంటారు. స్వయంభువు, శతరూప బ్రహ్మ కుడి చేతి నుంచి ఎడమ చేతి నుంచి పుట్టుకొచ్చారు. అప్పుడు బ్రహ్మ వాళ్ళిద్దరినీ దంపతుల్ని చేసి, మీరిద్దరూ స్త్రీ పురుషుల యొక్క సంయోగము ద్వారా, రతిక్రీడ ద్వారా పిల్లల్ని కనండి అన్నాడు. ఈ మనువు ఆ మనుపత్ని పిల్లల్ని కన్నారు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 2 కొడుకులు పుట్టారు వాళ్ళకి. అది కాకుండా మహాపరమపతివ్రతగా జగత్ప్రసిద్ధికెక్కిన దేవహూతి అనే కూతురు కూడా పుట్టింది. ఈ దేవహూతి యొక్క కుమారుడే కపిల మహర్షి. విష్ణుమూర్తి కపిలుడు అనే పేరుతో పుట్టాడు. మనువు యొక్క పిల్లలం గనక ఆ రోజు నుంచి మనకి మానవులు అని పేరు వచ్చింది. మనోహ అపత్యం పుమాన్ మానవ. మనువు యొక్క సంతానం మానవులు. ఈ మధ్యన మనువాదులు అని కొంతమంది దౌర్భాగ్యులు
అడ్డగోలుగా ఉద్యోగాలు పొందుతున్న వాళ్ళు మనువుని తిడుతున్నారు కానీ మనువుని తిట్టారంటే మానవుల్ని తిట్టినట్టే. మన మానవులని పిలువబడుతున్నామంటే మనువు యొక్క సంతానం. ఈ మొదటి మనువు కాలంలో శ్రీ మహావిష్ణువు కపిలుడనే పేరుతో పుట్టి లోకంలో ధర్మ సంస్థాపన చేశాడు. ఈయన కాలం వెళ్ళిపోయాక ఒక మనువు 43,20,000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఇక్కడ ఉండడు, పైనుంచి కూడా మనల్ని చూస్తూనే ఉంటాడు ఆయన. ఈ మనువు వెళ్ళాక రెండో మనువు వచ్చాడు. ఆయన పేరు స్వారోచిషుడు. మొత్తం మనువులు 14 మంది చెప్పాం కదా. మొదటివాడు స్వయంభువు, రెండోవాడు స్వారోచిషుడు, మూడోవాడు ఉత్తముడు, నాలుగోవాడు తామసుడు, ఐదోవాడు రైవతుడు, ఆరోవాడు చాక్షుషుడు, ఏడోవాడు వైవస్వతువు. అందుకే ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరే అని ప్రస్తుత మన్వంతరాన్ని తలుచుకుంటున్నాం. ఇప్పుడున్న మనువు గారి కాలం వైవస్వత మన్వంతరం. మన మనువు వైవస్వతుడు. వివస్వాన్ అంటే సూర్యుడు, సూర్యుడు కొడుకు గనక వైవస్వతుడు అన్నారు. రాబోయేవాడు సూర్య సావర్ణి, సూర్యుడికి ఛాయాదేవికి పుట్టాడు ఆయన. ఆ తర్వాత 8వ సావర్ణి తర్వాత 9వ సావర్ణి మని వస్తాడు. ఆయన పేరు దక్ష సావర్ణి. ఆ తర్వాత మేరు సావర్ణి, ఆ తర్వాత బ్రహ్మ సావర్ణి, తర్వాత రుద్ర సావర్ణి, ఆ తర్వాత రౌచ్యుడు, తర్వాత భౌత్యుడు. మొత్తం 14 మంది. వీళ్ళే మళ్ళీ తిరుగుతూ ఉంటారు. ఈ 14 మంది మనువులు అయిపోయాక మళ్ళీ మొదలుకొస్తారు. రొటేషన్ సిస్టమ్ అది. ఈ మనుస్థానం మనం కూడా పొందొచ్చు. మీరు గనక విడిచిపెట్టకుండా సంవత్సర కాలం భాగవతం వినాలి. ఒక్కరోజు కూడా ఆపకూడదు మధ్యలో. వినేటప్పుడు గురువుగారు చచ్చిపోంటే చచ్చిపోవాలి, అన్నం తినంటే తినాలి, పైనుంచి కిందకు దూకంటే దూకాలి. అలా గురువుగారు ఏం చెప్పినా శ్రద్ధతో పాటిస్తూ సంవత్సరం భాగవతాన్ని వింటే వాడు మనుస్థానం పొందుతాడు. అంత స్థానం పొందాలంటే ఒక ఏడాది కష్టపడాలి. మేము ఏడాది కష్టపడమండి అంటే మనువు కాదు కదా, మనువు యొక్క వెంట్రుకగా కూడా పుట్టం. ఈ మనువులలో 4వ మనువు ఉన్నాడు. ఆయన పేరు తామసుడు. మానవాధీశ్వర మనువు 4వ వాడు, తామసుండనగ ఉత్తముని భ్రాత. పృథివీపతులు కేతు వృష నరఖ్యాత్యాదులతని పుత్రులు 10 బలులు. సత్యక హరివీర సంయులు వేల్పులు, త్రిశిఖనామము వాడు దేవ విభుడు. మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు, హరి పుట్టే హరిమేధునకు ప్రీతి హరిణియందు. గ్రాహబద్ధుడైన గజరాజు విడిపిల్చి ప్రాణ భయము వలన బాపిగాచే. హరిదయా సముద్రుడు అఖిల లోకేశ్వరుడని నసుకుని జూచి అవని విభుడు. మనువులలో 4వ మనువు పేరు తామసుడు. అతడు ఉత్తముని సోదరుడు. ఆ మనువు కాలంలో త్రిశిఖుడు అని పేరు కలిగిన వాడు ఇంద్రుడయ్యాడు. ఇంద్రుడు కూడా పదవి సుమ. ఇప్పుడున్న ఇంద్రుడు అంటే మన కాలంలో ఉన్న ఇంద్రుడు పురంధరుడు. రేపు రాబోయే కాలంలో ఈ ఇంద్రుడు వెళ్ళిపోయాక బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. బలిచక్రవర్తి పేరు ఇంద్రసేనుడు. ఇంద్రసేనుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. ఇలా ఒక్కొక్కడు ఇంద్రుడు అవ్వచ్చు. 100 అశ్వమేధయాగములు చేస్తే ఇంద్రుడు అవుతాడు. 100 అశ్వమేధయాగాలు మీరు చేయాలని ఎవరన్నా సిద్ధపడితే ఒకసారి చేయొద్దండి. ఒక్కళ్ళు చేయత్తట్లేదు. భక్తితోటి తల్లికి తండ్రికి నమస్కారం చేసి వాళ్ళకి పిండం సక్రమంగా పెడితే, తండ్రితో సమానమైన గురువు గారికి చచ్చిపోయిన తర్వాత పిండం పెడితే వాడికి 100 అశ్వమేధయాగాలు చేసిన ఫలితం వస్తుంది. సక్రమంగా పెట్టాలి. కాబట్టి ఎందుకు చెప్తానంటే ఇంద్ర పదవి పొందడం సామాన్యం కాదు. 100 అశ్వమేధయాగాలు చేస్తేనే ఇంద్రుడు అవుతాడు. శతక్రతుహు అని పేరు ఇంద్రుడికి. ఆనాడు 4వ మనువు కాలంలో త్రిశిఖుడు ఇంద్రుడు. ఆ కాలంలో జ్యోతిర్వ్యోముడు మొదలైన వాళ్ళు 7 ఋషులు అయ్యారు. ఆ కాలంలో ధర్మ సంస్థాపన కోసం ప్రజలంతా ప్రార్థించగా హరిణి అనే ఒక స్త్రీకి, ఆ హరిణి భర్త హరిమేధుడు అనేవాడికి శ్రీ మహావిష్ణువు కొడుగ్గా పుట్టాడు. అంటే ఎవరికి పుట్టాడు? హరిణికి హరిమేధునికి. వీళ్ళిద్దరూ పరమభక్తులట, విష్ణు భక్తులు. నిరంతరం హరి గురించి తపస్సు చేస్తే మెచ్చుకుని ఆయన, నాయనలారా మీకేం కావాలంటే నీ వంటి కొడుకు కావాలి అన్నారు వాళ్ళు.
నా వంటి కొడుకు ఈ ప్రపంచంలో మరొకడు ఉండడు నేను తప్ప, కాబట్టి నేనే కొడుకుగా పుడతానని హరినికి హరిమేధునికి హరిప్రియుడు అనే పేరుతో కొడుకుగా పుట్టాడు. ఆ మహాత్ముడే మొసలి చేత పీడింపబడుతున్న ఏనుగుని రక్షించాడు. అంటే 4వ మనువు కాలంలో గజేంద్ర మోక్షం జరిగింది అనగానే ఈ కథంతా పరీక్షిత్తు వింటున్నాడుగా శుకుడి ద్వారా. ఆయన వెంటనే అన్నాడు, ఎక్కడో నీటిలో ఉంటుంది మొసలి, అడవిలో ఉంటుంది ఏనుగు, ఈ రెంటికి మధ్యలో యుద్ధం ఎలా జరిగింది, అప్పుడు భగవంతుడు ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎలా రక్షించాడు, ఈ కథ తెలుసుకోవాలని కుతూహల పడుతున్నాను. ఏ కథలలో పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు కీర్తింపబడతాడో ఆ కథలు పుణ్యకథలు. కథ అంటే ఏమిటి? హరినామస్మరణ ఉండాలి, అందులో హరికి సంబంధించిన మహిమ ఉండాలి, హరి తన భక్తుల్ని కాపాడిన కథలు ఉండాలి. ఆ కథలని పుణ్యకథలు అంటారు. పనికి మాలిన కథలు కొన్ని ఉంటాయి కదా, అపనీతి అనేదబ్బా ఏమిటది కథ, అది ఒక వృధా. అలాంటి కథలు చెత్త చెదారం, దానివల్ల మనకి ఎప్పటికీ ఉపయోగం లేదు. అందుకని శ్రీమన్నారాయణ కథలు వినాలి అని కోరుకుంటున్నాను, నువ్వు ఆ కథ నాకు సంపూర్ణంగా వివరించు అని ప్రార్థించగా అప్పుడు ఆయన చెప్పాడు, చెబుతున్నా విను, నువ్వు అడిగావు కాబట్టి చెప్పి తీరాలి. గజేంద్ర మోక్షం అనే ఈ పవిత్ర కథ వింటే మానవుడికి సకల దుఃఖాలు తొలగుతాయి. పూర్వం గర్భవతులు ఈ కథ వినేవారట. ఈ కథ విన్న గర్భవతి అపూర్వ సౌందర్యం కలిగిన విష్ణువు వంటి కుమారుణ్ణి కంటుంది అని శాస్త్రం, లేదా సీతామాత వంటి పవిత్రురాలైన కూతుర్ని కంటుందని పేరు. అందుకని పూర్వం భాగవతం శ్రద్ధతో వినేవారు. ఆ రోజులు వేరు. ఇప్పుడు సీరియల్స్ చూసి దరిద్ర పిల్లల్ని కంటున్నారు అనమాట. అందుకే పుట్టగానే పిల్లాడు తల్లిని కొట్టి తండ్రిని కొట్టి నానాయాతన పెట్టేస్తున్నాడు. దానికి కారణం ఏమిటనమాట, పుట్టగానే ఐ లవ్ యూ అంటే వీడు మొహం తగలయ్యా, ఇలా అన్నాను ఏమనుకోద్దు. కానీ దానికి కారణం ఈ తల్లి రోజు ఐ లవ్ యూ సీరియల్ చూసింది. చూడగా ఈ కడుపులో ఉన్న పిల్లవాడికి పుట్టగానే ఆ లక్షణం వచ్చేసింది. కాబట్టి ఈసారి నుంచి మీరు ఏం చేస్తారు, హైదరాబాద్లో గర్భవతులైన స్త్రీలందరి కోసం ఓ భాగవత సప్తాహం పెట్టండి, ఓన్లీ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్. ఆవిడ గర్భవతి అవ్వడానికి మూలకారకుడైన భర్తలు నీ పక్కన, భార్యలు నీ పక్కన కూర్చోబెట్టండి. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా వెళ్ళండి, వాళ్ళు వెనక్కి కూర్చోండి, వీళ్ళ ముందు కూర్చోబెట్టండి. అప్పుడు ఎటువంటి సంతానం కలుగుతుందండి? అప్పుడు నిజంగా హైదరాబాద్ పోయి ఈ బాధ పోయి, బాధ పోయి భాగ్యనగరం అవుతుంది. అంత గొప్ప కథ ఇదన్నమాట. రాజేంద్ర వినుసుధారాశిలో ఒక పర్వతము త్రికూటం బన్నదనరుచుండు యోజనాయుతమగునున్న తత్వం బును అంతియ వెడలు పునతిశయిల్లు కాంచనాయస్సార కలధౌతమయములై 3 శృంగంబులు మనసియుండు తటశృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు భూనభములు తేజరిల్లు భూరి భూజలతా కుంజ పుంజములును మరగి తిరిగెడు దివ్య విమానములును మురోసి పరతిల్చు సెలయేటి మొత్తములును చెరుల క్రీడిల్చు కిన్నర చెయ్యము గలిగి. ఓ పరీక్ష నరేంద్ర, పాలసముద్రంలో క్షీరసాగరంలో త్రికూటమును ఒక పర్వతం ఉన్నది. కూటము అంటే కలయిక, త్రికూటము అంటే 3 కలయిక. ఈ కొండకి 3 శిఖరములు ఉండేవిట, అందుకని దానికి త్రికూట పర్వతం అని పేరు వచ్చింది. ఎత్తుగా ఉండే కొండ శిఖరానికి కూటము అని పేరు. ఇంతకీ ఈ 3 శిఖరాలు ఏమిటి? ఒకటి బంగారం, పూర్తిగా బంగారంతో తయారు చేయబడిన కొండ, ఆ కొండ తవ్వితే అంతా బంగారమే. రెండవది అయస్సారం అంటే ఇనుము, పూర్తిగా ఇనప ధాతువు. మూడవది కలధౌతం వెండి, బంగారము ఇనుము వెండి ధాతువులు కలిగిన 3 శిఖరములుండే మహాపర్వతం త్రికూట పర్వతం. 10,000 యోజనముల వైశాల్యం కలిగిందటది. యోజనం అంటే 8 మైళ్ళు, 10,000 యోజనములంటే 80,000. 80,000 ఇంటూ 80,000 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన మహాపర్వతం పాలసముద్రంలో ఉన్నది. ఒకసారి ఆలోచించండి, 80,000 ఇంటూ 80,000 స్క్వేర్ మైల్స్. మళ్ళీ అంత విస్తీర్ణం కలిగిన వైశాల్యం కలిగిన
మహాపర్వతం త్రికూట పర్వతం. ఈ త్రికూట పర్వతం మీద రకరకాల జంతువులు ఉన్నాయి, అడవులు ఉన్నాయి. ఇది దేవలోకంలో ఉన్నటువంటి కొండ గనక, క్షీరసాగరంలో ఉంది గనక అక్కడికి నిరంతరం దేవతలు విమానాల మీద వచ్చేవారు. అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉండేవారు. అక్కడ సెలయేళ్ళు పైనుంచి కిందకి దబదబా ప్రవహించేవి. సెలయేళ్ళు అంటే పైనుంచి కిందకు వచ్చే జలపాతాలు. ఆ జలపాతాలు పడుతూ ఉండేవి. అక్కడ నిరంతరం పిండి వంటలతోటి భోజనాలు చేసేవారు దేవతా స్త్రీలు. ఇంత అంతా అని చెప్పడానికి వీలు కాని అపూర్వ రీతిలో ఉన్న మహామహిమ కలిగిన విశాలమైన, ఆ విశాలమైన దానితో పాటు భయంకరత్వం కూడా కలిగిన కొండది. ఇంకిక్కడి నుంచి విజృంభించారు భాగవతంలో. ఆ కొండ గొప్పతనాన్ని వర్ణించడానికి పద్యం సరిపోక భాగవతంలో గద్యం రాశారు పోతన గారు. ఒక్కొక్కప్పుడు పద్యంలో వర్ణించడం కష్టం, అందున ఆ అడవిని వర్ణించడం మరీ కష్టం. ఆ అడవిలో ఉన్న అరణ్యాన్ని ఓ 2 పేజీల గద్యంలో పోతన గారు వర్ణించారు. అది మరియును మాతులుంగ లవంగ లొంగ చోత కేతక్కి భల్లాత కామ్రాతక సరళ పనస బదరి ఒకుళ వంజుల వట కుటజ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబు జంబీర మాధవి మధుక తాళ తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు గల్వా మలక క్రముక కదంబ కరవీర కదలీక పిత్త కాంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాశ నాగ పన్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలుక అనేక విద్రువలత మహోద్యాన సొక్క పిక్క నికర నిసించ సమంచిత చంచూపుట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార భగవలాధిక కోయిష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూ నభోంతరాళంబును పద్మరాగ మరకత తుష్య కమల కాంతాది నవరత్న మణిమయాద్యనేక ధాతు విహర నిసంగంబును సింహ శరభ శార్దూల గంధ గజ గవయ గండ భేరుండ జిల్లి హరి శరభక కిటిమల్లాద్భుత కాక ఘోక మయ శరణాగత సంచకిత శమన కింకరంబున యొప్పు అపర్వతంబునందు అన్నాడు. ఇంకా కొండలా ఉన్నది. ఆ కొండ మీద ముందన్ని చెట్లు చెప్పారు. మద్ది చెట్లున్నాయి, తాడి చెట్లున్నాయి, పనస చెట్లున్నాయి, గన్నేరు చెట్లున్నాయి. ఇలా రకరకాల ఫలవృక్షాలు పుష్పవృక్షాలు ఉన్నాయి. ఈ చెట్లలో కొన్ని మామిడి, కొన్ని పనస, కొన్ని బత్తాయి, కొన్ని దోస, ఇలా రకరకాల చెట్లు. అది అడవి కదా, కేకారణ్యం. ఆ కేకారణ్యంలో చెట్లు బాగా పెరిగిపోయి ఇటొక చెట్టు ఇటొక చెట్టు 2 చెట్లు అటు ఇటు పెరిగి ఈ చెట్ల కొమ్మలు ఇలా కలిసిపోయాయి. కలిసిపోయిన చెట్ల కొమ్మల్లోంచి కిందకి సూర్య కిరణం రావట్లేదు. అంటే ఆ చెట్లు ఎంత దట్టంగా క్రిక్కిరిసిపోయాయో ఆలోచించండి. పైనుంచి సూర్యకిరణములు అడవిలో పడ్డం లేదు. అందుకే అడవిని అసూర్యం పశ్య, సూర్యుడి ముఖం చూచి ఎరగని అడవి అన్నారు. అటువంటి అడవిలోకి మానవులు వెళ్ళలేరు. దానివల్ల ఏమైంది? చెట్లకు కాసిన పళ్ళు ఉన్నాయి, ఆ పళ్ళు తినేవాళ్ళు లేరు. అక్కడ మామిడి చెట్లు ఉన్నాయి, మామిడి పళ్ళు తినేవాళ్ళు లేరు. పళ్ళు పండిపోతున్నాయి, తినేవాళ్ళు లేరు. బత్తాయికాయలు ఉన్నాయి, కోసుకు తినేవాళ్ళు లేరు. యాపిల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఏప్యూపిలు ఈ యాపిల్ పీక్కుని తినేవాళ్ళు లేడు. ఇలా ఫలాలన్నీ తెగ పెరిగిపోయి ఉన్నాయి. అప్పుడు ఏం జరిగింది? ఈ పండిపోయిన పళ్ళ దగ్గరకి చిలుకలు వంటి పక్షులు వచ్చాయి. ఆ పక్షులు తమ ముక్కులతోటి ఆ పండు పొడి చేయి పొడవగానే ఆ పండు పగిలిపోయింది. ఆ పళ్ళల్లోంచి రసం దబ్బ దబ్బ కింద కారడం మొదలెట్టింది. కొన్ని చోట్ల మామిడి రసం, కొన్ని చోట్ల బత్తాయి రసం, కొన్ని చోట్లేమో ద్రాక్ష రసం, కొన్ని చోట్ల వెలగపళ్ళ రసం, మరో కొన్ని చోట్లేమో నారింజ పళ్ళ రసం. ఇలా రకరకాల ఫలరసములు చిలుకల వంటి పక్షులు పొడవడం ద్వారా పళ్ళల్లోంచి కిందకి ఎడతెరపి లేకుండా కారిపోయాయి. ఈ ఫలరసాలన్నీ కింద పడి ప్రవాహం కింద వెళ్ళాయి. ఈ ప్రవాహం కొంత దూరం పోయాక కలిసిపోయింది. అంటే మామిడి రసం, బత్తాయి రసం అన్నీ కలిసిపోయి రసప్రవాహం బహుళం మిశ్రిత రసం అయిపోయిందిట, మిక్చర్ అయిపోయింది. ఇవన్నీ కలిసిపోయి పెడుతున్న ఈ రసం కొంత దూరం వెళ్ళాక మరో పక్క నుంచి కొండ మీద నుంచి సెలయేరు ప్రవహించింది. ఈ సెలయేరు నీరు వచ్చి ఈ ఫలరసంలో కలిసింది. పండు నీరు, ఈ పండు రసం నీళ్లు